కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఉపయోగిస్తోందని మండిపడ్డారు నాయకులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందో కేవలం ప్రజాపాలన చాతగాకనే డైవర్షన్ పాలిటిక్స్ లాగా కాళేశ్వరం పైన కమిషన్ ఏం కానీ కొన్ని రోజులు ఈ ఫార్ములా రేస్ కానీ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కేసు కావడం కానీ ఇట్లాంటి చాతగాని పనులు చేయడం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ప్రజాపాలన చాతగాని వ్యవస్థనే ఈ విధంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా భారీగా మండిపడుతున్నారు. మనతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి ప్రధానంగా తెలుసుకున్నాం. సార్, ధర్నా చేయడానికి ప్రధానమైన కారణాలు గత 22 మాసాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కానివ్వండి, ప్రతిపక్షాలను అణిచివేసే కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేతగాక ప్రజలకు సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయకుండా ప్రతిపక్షాలను ఎట్లా అనగదొక్కాలి, ముఖ్యంగా కేసీఆర్ను ఎట్లా బదలాం చేయాలనే ఆలోచనతోటి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే బ్లేమ్ చేయాలనే ఆలోచనతోటి ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు వారి మంత్రివర్గం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమం తీసుకోవాలనో ఆ కార్యక్రమం తీసుకోకుండా ఘోష్ కమిషన్ పేరు మీద తొందరగా ఏదైతే కోర్టులో ఏమన్నా ఆర్డర్లు వస్తాయో ఏంటో అనే ఆలోచనతోటి ఆదివారం పెట్టి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ఏదైతే సిబిఐకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ సిబిఐ ఆలోచన ఏది ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కేసు చేసినటువంటి కార్యక్రమాలు ఈయన క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏం చేశాడా అంటే, క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ ఏంటంటే ఒక సబ్ కమిటీ వేయాలనే ఆలోచన మంత్రులందరూ కూడా తీసుకోవడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా వచ్చి రాగానే అసెంబ్లీలకు రాగానే సిబిఐ రిపోర్ట్ సిబిఐకి ఇస్తున్నామని చెప్పి ముఖ్యంగా కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలా, అదేవిధంగా పార్టీని బదనాం చేయాలనే ఒక ఆలోచనతోటి కక్షపూరిత కార్యక్రమాలు చేయడం జరిగింది. వర్షాలు పడి పెద్ద ఎత్తున ఒక 5-6 డిస్టిక్లు మొత్తం కూడా ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితిలో వాటి జోలికి పోకుండా, వాటి ఆలోచన లేకుండా అత్యవసరంతో ఉన్నటువంటి ఈ యొక్క ఘోష్ కమిషన్ అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకొని ఉన్న అసెంబ్లీలో ఈ కార్యక్రమమే తీసుకొని చర్చ కూడా చేయకుండా యూరియా కావాలని రైతులు అడుగుతూ ఉంటే, అదేవిధంగా వేరే కార్యక్రమాలు తీసుకోవాలి రైతుల కోసము, రైతుల యొక్క పెట్టుబడుల కోసం రైతు బంధు అనే కార్యక్రమాలు తీసుకోవాలనే ఆలోచన ఉంటే అవి కాకుండా ఓన్లీ ఘోష్ కమిషన్కు 3 రోజులు నడుపుతామని చెప్పేసి పిఎస్సీలో కూర్చున్నారు. పిఎస్సీలో కూర్చున్న తర్వాత 3 రోజులు కాదు, రాత్రికి రాత్రే చర్చ లేకుండా ఒక్కరినే ఒక గంట సేపు ఇవ్వడం జరిగింది. 650 పేజీలు ఉన్నటువంటి యొక్క ఘోష్ కమిషన్ యొక్క రిపోర్టు 650 నిమిషాలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కనకచలరకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం టోటల్గా అమ్ముడు పోయిన కార్యక్రమం. మొత్తం టోటల్గా ఈ ప్రభుత్వం అక్కడ ఆంధ్రాకు, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వారికి అమ్ముడు పోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే చూస్తుంటే మనతో క్యామ మల్లేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ చేయడము, అసలు అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రస్తావించడం, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? సిబిఐని వాళ్ళ ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా అది మోడీ గారి జేబు సంస్థ అని వాళ్ళే చెప్పారు. మరి ఆ జేబు సంస్థకు నువ్వు శుద్ధపూసవు ఆయనకి ఎందుకు పంపాలి? నువ్వు మొగోడవైతే ఏమన్నా తప్పు జరిగితే ఒక సిట్ వేసి లేకపోతే సబ్ కమిటీ వేసి తప్పేమన్నా తేలాలి. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఇది కేవలం పొంతన లేని మాటలు, అవగాహన లేని మాటలు. కేసీఆర్ గారిని ఆయన గౌరవాన్ని మస్కబార్చడానికి చేసినటువంటి కుట్ర. ఎవడన్నా సూర్యోన్ముఖాన మన్ను వస్తే అనుముఖం మీదనే పడుతుంది అన్నట్టు ఇవాళ సిబిఐకి అని నీ జేజమ్మకి ఇచ్చుకొని కేసీఆర్ గారు చేసిన తప్పు లేదు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశంలోనే ఒక మంచి అత్యున్నతమైనటువంటి వ్యవసాయ రంగానికి పనికొచ్చే ప్రాజెక్ట్. అది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా చెప్పింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అడిగితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి
ప్రశంసించుకుంటా స్టేట్మెంట్ ఇచ్చిండు పార్లమెంట్లో. కాబట్టి నీ పాలన చేత కాకుండా నీళ్ళు వచ్చి మునిగిపోతే అల్లం చూసేది లేదు, రైతులకు యూరియా ఇచ్చేది లేదు. పాలన చేత కాకుండా కేసీఆర్ గారి మీద నువ్వు పడేడుస్తుంటే ప్రజలు నీకు రేపు మొగోడ ఎవడేమయ్యిందో రేపో మాపో లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, వచ్చిన నాడు ఎవరి దమ్మేందో తెలుస్తుంది. ఏదున్నా తుది నిర్ణయం ప్రజలదే కదా. పాలన చేత కాకపోయేసరికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కానీ అంటుంది. దానికి మీరేమంటారు? వెనకడికి మేము చిన్నగా ఉన్నాక ఇద్దరు పట్టుబట్టేది పొరగాళ్ళు, కింద పడ్డోడు మీద పడ్డోడిని కొరికేది, ఈడు కూడా గసుంటోడు. కాబట్టి గట్లనే శాతగాక ఇవన్నీ. రేవంత్ రెడ్డి మోడీతోని బడేబాయ్ అని చేతులు కలిపి కేసీఆర్ పైన కుట్రతోనే సిబిఐ కేసు వేయడం అని కూడా ఇదే ప్రధానంగా అంటున్నారు. అంతే కదా బ్రదర్. ఇప్పుడు మొన్నటి దాకా సిబిఐ మీద రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ విమర్శించిన విమర్శలున్నాయి. మరి నువ్వు ఇవాళ మళ్ళా రాహుల్ గాంధీకి కూడా ఎన్నడో పంగనామాలు పెడతాడు ఈ రేవంత్ రెడ్డి. మోడీతోటి ఇంటర్నల్గా అలా బాస్ ఉండు చంద్రబాబు నాయుడు నడుమంగా పెట్టి ఆయనతో దోస్తాన్ చేసుకుంటా ఇక్కడ కూడా కాంగ్రెస్ను ముంచుతాడు. అది మొదలు చూసుకోవాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ను అభిమానించే నిజమైనటువంటి నాయకులు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే మరి ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి కానీ మరియు క్యామ మల్లేష్ గారు ఇప్పటికే తెలియజేశారు, ఏదైతే కుట్రపూరిత రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాళేశ్వరం నీళ్లు చేయబట్టే ఇన్ని ఎకరాల సాగు పండింది. సాగునీరు ఇచ్చిన కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ లాంటి అనే ఆ మాట రావడం కూడా ఇది సమంజసం కాదు. రానున్న రోజుల్లో పాటు ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరించారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.